ముంగమూరి దేవదాసయ్య గారి పేరు ఎంతమంది విన్నారు? బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. చిన్న ప్రాయములో ఆయన ఉన్నప్పుడు, చాలా చిన్న ప్రాయం నుంచి ఆయన దేవునితో నడిచిన భక్తుడు. 6 ఏళ్ల ప్రాయములో ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయాడు. పినతండ్రి దగ్గర పెంచబడ్డాడు. 1 సంవత్సరం తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఈయనని మిషన్ స్కూల్లో చేర్చి ఆ 6 సంవత్సరాల ప్రాయములో ఒక చిన్నవాడిని ప్రార్థన చేయమని ఒక బల్ల మీద నిలబెడితే పరలోక ప్రార్థన చేశాడు, విశ్వాస ప్రమాణం చెప్పాడు. ఈ రెండిటితో పాటు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ చిన్న వయసులో. యేసు ప్రభువా, నేనున్న వయసులో నీవున్నప్పుడు నీవెలాగూ నడిచితివో, ఎలాగూ బ్రతికితివో, ఇదిగో ఈ వయసులో నేను కూడా నీ వలె బ్రతుకున్నట్లు నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడంట ఆ వయసులో. ఆ చిన్నవాడిని ఉంచుకోవడానికి మిషన్ ఇష్టపడకపోతే పరీక్ష చేయాలని చెప్పని ఆయన్ని పరీక్ష చేస్తే ఆ మాటలు బలికాడు ఆయన. మనిషి చూస్తే చిన్నోడు, 6 ఏళ్ల ప్రాయం కలిగిన వాడు ఇంత ఆలోచనాత్మకమైన ప్రార్థన చేశాడేంటని మైండ్ పోయింది వాళ్ళకి. అంటే అప్పుడు అర్థమైపోయింది, ఈ చిన్నవాడు దేవునితో ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, అందుకే ఈ జ్ఞానం ఇతనికి ఉన్నది అని వాళ్ళు గ్రహించారు. ఎంత లీనమైపోయాడంటే ఆయన దేవునితో, ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడంటే దేవునితో. ఈరోజు అందరూ వినండి, యవనస్తులు, చిన్నలు, పెద్దలు, పిల్లలు కూడా వినండి, ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరూ వినండి. ఈ ఒక్క ముక్క చెప్పి ప్రార్థన చేస్తా. చెప్పేదా? ఎంతమంది చెప్పమంటారు? చేతులు ఎత్తండి. పాపం రాత్రి ఆన్లైన్ చేశారు, మీ ఎగసాట్లు చూడలేక అల్లాడిపోతున్నాను నేను. ఏందో ఒక్కరోజు నిద్రగాస్తే మన మొఖాలు చూడాచి కాదు, వరద బాధితుల మొఖాల్లాగా ఒక్కరోజే నిద్రగాసింది. అది కూడా మళ్ళీ సగం పూట నిద్రపోయారు కూడా. అయినా సరే మొఖాలు, ఆ దుప్పట్లు నా దాకా వస్తాయో రావు, ఆ గిన్నెలు నాకు ఇస్తారో ఇయ్యరో అన్నట్టు పెట్టారు ఫేసులు. అందుకే వదిలేస్తే ఇబ్బంది పడవాకండి. 12 ఏళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా యేసయ్య వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి. ఆయన వచ్చిన సమయంలో ఈయన బజారుకి వెళ్ళాడంట. ఆయన చరిత్రలో ఉంది, ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది. చదవండి, ఇంట్రెస్ట్ ఉంటే. భక్తుల చరిత్రలు చదవండి, అట్టనన్న రేపబడతారు. ఆయన బజారుకి వెళ్ళాడు. అప్పుడు వచ్చాడు ఒక చిన్న పిల్లవాడు, ఆయన వయసు పిల్లవాడు లాగా వచ్చి దేవదాస్ అని 3 సార్లు పిలిచాడంట. ఆయన అక్క వరుస ఆమె ఉంది, అక్క లేడు బాబు అని చెప్పిందట. సరే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నాడు. ఎవరో బాబు వచ్చాడు, దేవదాస్ నీ కోసం వచ్చేళ్ళానని చెప్పమన్నాడు. ఆ ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. బహుశా నాకు తెలిసి ఆ టయానికి ఆయన దగ్గర కూర్చుంటాడేమో. మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు. ఈయన మళ్ళీ బజారు పోయాడు. ఏదో తెమ్మని పంపిస్తున్నారు, మరి పెద్దలకు విధేయత చూపాలి కదా. ఆయన వచ్చే టయానికి ఈయన పోతున్నాడు. మళ్ళీ పిలిచి 3 సార్లు దేవదాస్ 3 సార్లు. లేడు బాబు, రోజు వస్తున్నావు, నువ్వు వచ్చే టయానికి బజారుకి వెళ్తా ఉన్నాడు. సరే నేను వచ్చానని చెప్పు అని మళ్ళీ పోయాడు. ఎవరు నువ్వు అంటే, నేనెవరో ఆయనకి తెలుసులే, నువ్వు చెప్పు అనిపోయాడంట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్పింది అక్క, ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉన్నాడు రా, నిన్ను అడుగుతున్నాడు, నువ్వెవరో చెప్పంటే నేనెవరో ఆయనకు తెలుసులే, నేను వచ్చానని చెప్పని పోతున్నాడు, ఎవరు అని అడిగింది. ఈయనకు తెలుసు ఆయన ఎవరో. మళ్ళీ 3వ రోజు కూడా వచ్చాడు. 3వ రోజు కూడా వచ్చి దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు, నేను వచ్చిపోయానని చెప్పు. ఆయన నడుస్తా వెళ్తా ఉన్నాడంట. బాబు రోజు వస్తున్నావు, పిలుస్తున్నావు, నేను వచ్చిపోయానని చెప్పి అంటున్నావు, నేనెవరు ఆయన తెలుసు అంటున్నావు, ఎవరు, నీ పేరేంటి అంటే పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళాడు. నా పేరు వాక్యం అనిపోయాడంట.
నా పేరు వాక్యం. ఆ మాట విని ఈమె, ఏంది ఈ పేరు విచిత్రంగా ఉంది, వాక్యం ఏందని కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు కనపడలే అక్కడ. ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు యేసయ్యతో. అది భక్తి, అది సహవాసం. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు పక్షపాతి కాదు. హృదయం అంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెతికితే నీ కోసం దిగొస్తాడు రా తల్లి, నీ కోసం దిగొస్తాడు నాన్న, నీ కోసం దిగొస్తాడు నా యేసయ్య. నా యేసయ్య దిగొస్తాడు, నీతో గడుపుతాడు, నీతో మాట్లాడతాడు. కానీ నీ హృదయం అంతటితో ఆయన్ని ప్రేమించాలి. నీ గుండె ఆయన కోసం పరితపించాలి. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఫ్యాన్లు అయ్యండి అయ్యా, గాలి రావట్లా, చేతులు చూపిస్తున్నా మీకు ఎలగట్లా, లీనమైపోయారు. అంతకుముందు ఇక్కడ పెట్టిన దగ్గరకు ఉన్నాయి, కాస్త గాలి వచ్చింది. మా వాడు కిలోమీటర్ పెట్టాడు, ఏనుగంత ఇది ఇచ్చి పొరపాటును కూడా రావట్లా. ఏడున్నాడో వాడు, పెద్ద మనిషి. ఫీల్ అంతా పోయింది కదా, పోనీవాకండి. 3 సార్లు ఆయన రాలేదని ఆయన కోసం వచ్చి బాలుడయ్యున్న దేవదాస్ దగ్గరికి బాలుడుగానే వచ్చాడు, సహవాసానికి వచ్చాడు, సహవాసగాడిలాగా వచ్చాడు. ఏం పేరయ్యా నీ పేరంటే వాక్యం అని చెప్పి వెళ్ళాడు. నీకోసం వస్తాడా? నీకోసం వస్తాడా? అసలు అంత ప్రేమించావా? అంత లీనమయ్యావా? అంత కనెక్ట్ అయ్యావా దేవుడికి? అంత వశపరుచుకున్నావా దేవుడిని? అంత అందుబాటులోకి వెళ్ళావా దేవుడికి? 12 ఏళ్ల లోపు వయసోడు, సిగ్గేసిందా చదివినప్పుడు? నిజంగా నా కోసం వస్తాడా యేసయ్య అలాగా?